దేశం మొత్తం తీవ్ర విషాదంలో నింపిన మినీ స్విట్జర్లాండ్ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలు వింటుంటే వారు ఎలాంటి నరకయాతన అనుభవించారో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎవరికి అనుమానం రాకుండా ఆర్మీ బట్టలు ధరించి వచ్చిన ఉగ్రవాదులు మొదట పర్యాటకుల ఐడి కార్డులు, పేరు, మతం అడిగినట్లయితే చెప్తున్నారు. అతి దగ్గర నుంచి కాల్పులు జరపడంతో చాలామంది అక్కడికక్కడే ప్రాణాలైతే కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఇక సౌదీ నుంచి ఆయన ఒక కన్నేసి ఉంచారంట. సో ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన భారీ ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో బరితెగించి ఏకంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది టూరిస్టులు మరణించగా మరో 20 మంది ప్రాణాలతో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో అతి పెద్ద ఉగ్రదాడి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అయితే చెప్తున్నారు. ఇక ఈ పహల్గామ్ ఉగ్రదాడిని ప్రధాని మోదీ తీవ్రంగా పరిగణించి ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఆరా తీస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి అక్కడ కాశ్మీర్ వెళ్ళాలని అయితే సూచించారు. అండ్ మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎన్ఐఏ కూడా ఈ రంగంలోకి దిగింది. అండ్ ఇక సైనిక దుస్తుల్లో వచ్చిన 7 ఉగ్రవాదులు ఈ మరణ హోమానికి తెరలేపినట్లయితే ప్రాణాలతో భయపడిన ప్రత్యక్ష సాక్షులు అయితే వెల్లడించారు. కనిపించిన వారిని కనిపించినట్లే పాయింట్ బ్లాక్లో తుపాకీ పెట్టి కాల్చినట్లయితే పేర్కొంటున్నారు. అది ఒక భయానక సంఘటన వారు అభివర్ణిస్తున్నారు. అండ్ అది కూడా చెప్పలేని మాటల్లో ఏడుస్తూనే ఇవన్నీ చెప్తున్నారు. సో మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకునే మన అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్లోని బైసరన్ ప్రాంతం ఇది. సో ప్రకృతి రమణీయత పెట్టింది పేరు ఇది. దీంతో దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఈ బైసరన్ లోయ ప్రాంతాన్ని చూసేందుకు అయితే వస్తారు. అయితే అలాంటి టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని మంగళవారం మధ్యాహ్నం 3 గంటలు అంటే ఈ సమయంలోనే ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దాడి చేశారు. ఇక ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామే అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించింది. దాదాపు 40 మంది పర్యాటకులను చుట్టుముట్టి అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు అయితే విడిచారు. మతం ఏంటని, పేరేంటని అడిగి మరీ కాల్పులు జరిపినట్లయితే టూరిస్టులు అయితే చెప్తున్నారు. ఐడి కార్డులను ఇవ్వాలని వారిని బెదిరించినట్లయితే చెప్పారు. గాయపడిన ఇంజూర్ అయిన వాళ్ళని మహారాష్ట్ర, గుజరాత్, యూపీకి చెందిన వారిగా గుర్తించారు. పలువురు విదేశీ పర్యాటకులు కూడా వృత్తుల్లో ఉన్నట్లయితే అధికారులు అయితే పేర్కొన్నారు. మరికొందరు బుల్లెట్ గాయాలతో ప్రాణాలు దక్కించుకునేందుకు ఆర్తనాదాలు అయితే చేశారు. ఇక బైసరన్ ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దాన్ని విన్న సైన్యం హుటాహుటిన అక్కడ చేరుకుంది. హెలికాప్టర్ సాయంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ బైసరన్ ప్రాంతం కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో ఇక్కడ బాధితులను వేగంగా తరలించడం సైన్యానికి కష్టతరం అయితే అయ్యింది. ఇక మరోవైపు త్వరలోనే మంచుకొండలో పవిత్రమైన అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న వేళ ఈ భారీ ఉగ్రదాడి జరగడం తీవ్ర సంచలనంగా మారింది. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీ నుంచి స్టార్ట్ అవనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు 2 మార్గాల్లో చేరుకున్నారు. అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ మార్గంలోనే 48 కిలోమీటర్ల మేర ఉండగా 14 కిలోమీటర్లలో ఈ మార్గం గండేర్బల్ ఈ జిల్లా కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పర్యాటకులపై ఉగ్రదాడి జరగడం అమర్నాథ్ యాత్రను తీవ్ర భయాందోళన కలిగిస్తుందనే చెప్పొచ్చు. సో దీంట్లో చనిపోయిన వారంతా అమాయకులే. సో ఎప్పుడైనా ఉగ్రవాది దాడుల్లో అమాయకుల ప్రాణాలు అయితే తీర్చుకుంటారు. అండ్ భార్యాబిడ్డల కళ్ళ ముందే హైదరాబాద్ని వెంటాడి మరీ విశాఖవాసి కాల్చి చంపిన ఉగ్రవాదులు కూడా. సో ఇది కూడా ఈ కాశ్మీర్ లోయ పహల్గామ్లోనే జరిగింది. తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళిన కొందరు టూరిస్టులు కూడా వాళ్ళ వివరాలు కూడా చెప్తున్నారు. సో జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులు అయితే ఈ రెచ్చగొట్టే విధంగానే చేసినాయి. వాళ్ళు అక్కడ హిందువులుగా గుర్తించి కాల్చి చంపినట్లయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. చివరిగా అంటే కొందరు ప్యాంటు విప్పించి మరీ ముస్లింలు కాదని నిర్ధారించుకొని హతమార్చినట్లయితే చెప్తున్నారు. ఇలా ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న వారిలో 3 తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. సో నిజం చెప్పాలంటే ఈ కొంతమంది రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి కూడా ఉన్నారంట. సో మన విశాఖవాసి ఆయన. సో ఉగ్రవాదాలకు కంటపట్టడం ఇక తుపాకులు చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారంట. సో అక్కడైతే
సో మొత్తం అంతా అక్కడ టూరిస్టులు ఏంటంటే ఇంకా అలా తయారైపోయారు. ఉగ్రవాది సంస్థలు కూడా వీళ్ళు పైగా నరేంద్ర మోడీకి చెప్పుకొని మీ దేశ ప్రధానికి ఆళ్ళ కాపాడతారేమో అన్నట్టు కూడా మాట్లాడినట్లయితే అక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. సో నిజంగా ఇది రివెంజ్ అనాలా? లేకపోతే ఆల్రెడీ ఇంటిమేషన్ అయితే యూఎస్ ఇంటెలిజెన్స్ కూడా ఒక రిపోర్ట్ రీసెంట్ టైంలో ఈ ఏప్రిల్ నెలలోనే ఒక రిపోర్ట్ కూడా అందించింది. వాళ్ళ యూఎస్ అంటే అక్కడ అమెరికన్ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హెచ్చరించింది కూడా, ఈ ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉండే ప్రదేశాలకైతే వెళ్ళకండి. ఈ బాలిచాన్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో అటు సైడ్ వెళ్ళకండి అంటూ ఏప్రిల్ 10th కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. అంటే నేను చదివాను ద ఇండియన్ టైమ్స్లోను, ఇండియా టుడేలోనైతే చదివా. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ముందే హెచ్చరించారు ఈ ఏరియాలో తిరగకండి, ఇండియాకి ఈ థ్రెట్ ఉందని కూడా చెప్పారు. బట్ ఎవరి నిర్లక్ష్యమో తెలియదు కానీ మొత్తం దాడి అయితే జరిగిద్ది అనుకున్నారు, ఎగ్జాక్ట్గా జరిపారు. సో ఆల్రెడీ దీని గురించి కూడా నేను ఈ న్యూస్లో అయితే నేను ఒక 10 days ఈ మంత్లోనే 10 days 1 week కిందట అయితే చూశాను నేను. సో ఇలాంటి సంఘటన సిటీస్లో చేస్తారని ముమ్మరం అయితే చేశారు. అంటే ముంబై అండ్ కోల్కతా అండ్ హైదరాబాద్ కొన్ని ఏరియాల్లో చేస్తారని అయితే కొందరు అనుకుని గస్తీలు చెకింగ్లు అవన్నీ చేశారు. బట్ ఇది ఇండియన్ బార్డర్ ఆ లైన్లో చేస్తారని అయితే ఎవరు ఊహించని దాడిది. సో వాళ్ళు వస్తాం కూడా ఆర్మీ దుస్తులు వేసుకొని వచ్చి ఐడీలు తీసుకొని కింద కూడా చూసారంటే వాళ్ళు ఎంత నీచానికి ఓడగొట్టారో మనం అర్థం చేసుకోవచ్చు. సో చనిపోయిన వారందరికీ సానుభూతి. 3 నిమిషాలు అయితే మౌనం పాడేద్దాం. సో వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.